నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి, నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? రైతు బంధు వస్తుందా? అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా? వాళ్ళకు సిగ్గులేదు, మనకు లేదా? ఆలోచన చేయండి. ఇలా కాళేశ్వరంలో కేసీఆర్ను హరీష్ను కాపాడుతున్నది మీరు కాదా? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను కాపాడుతున్నది మీరు కాదా? మరి ఎందుకు ఆ సిబిఐ ఈడీ ఈరోజు కేసీఆర్ హరీష్ కేటీఆర్ను విచారణకు కూడా పిలిపిస్తలేరు, అరెస్టు చేసి లోపల పెడతలేరంటే కిషన్ రెడ్డి గారు నల్లికుట్ల మాటలు మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు, నేనెట్లా చేస్తాను? ఈ శుక్రాచార్యుణ్ణి, మారీచుని, సుబాహుడు రాక్షసులను మాత్రం మీ మోడీ పిలువడా? ఎందుకు కంచేసి కాపాడుతున్న కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. వీడు జాతిపిత గీతిపిత అని ఎల్లయ్యలు పుల్లయ్యలు అనుకుంటున్నారు. అందరికంటే చూస్తే నెంబర్ 1 జాతిపిత నేనే అయితే అట్లా. మరి ఎందుకంటే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మళ్ళీ తీసుకోలే. నేను ఎవ్వరు జాతిపిత లేదు. మా ఎంపీలు, ఉద్యమకారులు, 11,000 మంది అమర పిల్లలు, అమరవీరులు, సకల జిల్లా సమ్మెళన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని కుల సంఘాల వాళ్ళు, అందులో కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా, అందులో కేసీఆర్ కూడా నాలాగా ఆయన పిట్ట. మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్న వాళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా? మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది. వారికి కూడా ఈ కేసులో ఉన్నది కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. నేరస్తుడే సీఎం అయితే, నేరస్తుడే హోమ్ మినిస్టర్ అయితే ఏం బిక్తుంది పోలీస్ శాఖ? ఇట్లాంటి పనులే చేస్తారు. పోయి కాల్చి రాపోరంటే కాల్చి వస్తారు. ఏమున్నది వాళ్ళ చేతిలో? కాబట్టి నా అనుమానం అయితే పక్కా. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్లో లేదు. ఐ రిక్వెస్ట్ పబ్లిక్ దట్ ఎనీవన్ మేకింగ్ సచ్ వైల్డ్ అలిగేషన్స్, unsubstantiated claims are condemnable. We are making all efforts to ensure that whatever areas of FSL are damaged, ventane they will also be start working. Meeta FSL lo pani jartunayi. రైట్, అవి వీడియోలు. ముందుగా ఏపీ వార్తలు కొన్ని చూసిన తర్వాత ఈ తెలంగాణకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు, జాతిపిత ఎవరు, వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. ప్రైవేట్ రాజధాని, నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరాపై సైతం పీపీపీలోనే. మొత్తంగా పీపీపీ ప్రైవేటుకి అప్పగించి అందిన కాడికి బాదురే లక్ష్యం. పీపీపీతో పాటు ప్రైవేటు ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం. కన్సల్టింగ్ వాళ్ళ పని బాగున్నట్టుంది. ఈ ప్రైవేట్ రాజధాని ఏంటో, అక్కడ ఎట్లా సాధ్యం వద్దు, కొత్త చట్టం మార్చడం ఏంటో, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరి ఏ రకమైన పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. మరి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి. మరి దీని మీద సపరేట్గా మళ్ళీ చర్చ నడుపుకుందాం. వియంకులకు పోలవరం, అప్పుడు యనమల వియంకుడు, ఇప్పుడు రామోజీ కుమార్ని వియంకుడు. పోలవరం ఎడమకాలం 5వ ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ. 81.63 కోట్ల పని అంచనా వ్యయం, 293 కోట్లకు పెంపు. వాటిని 307 కోట్లకు పెంచి రామోజీ కుమారుడు వియంకుడు ప్రాజెక్టు అంటే ఆర్వీఆర్ ప్రాజెక్టుకి అప్పగించారట నిన్న. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం అని
ఆరోగ్య ఇది ఆహార సంస్థ ఏదో ఉంటుంది కదా, ఫుడ్ టెక్నాలజీ సంబంధించింది ఇచ్చిందట. ఈయనేమో తెల్లారు లేస్తే లడ్డూలో బాగలేదు, అది బాగలేదని ఆ తిరుమల మీద దాడి చేస్తున్నాడు, హెరిటేజ్ సంగతి చూసుకోమని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు. అంటే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయి కానీ మరి దాన్ని ఎంత జాగ్రత్తగా మరి బయట పెట్టారా, ప్రచారం చేశారా? మరి లడ్డూ విషయం వస్తే మాత్రం ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నారు? పైగా శాంపుల్ తీసింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి టీటీడీ అధికారుల హయాంలోనే పరీక్షలు జరిగింది అప్పుడే. అయినప్పుడు కూడా ఇదంతా పాపమంతా అప్పుడు జగన్ భరించాలని, ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు జరిగిందని ప్రచారం చేస్తూ ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది. పెండింగ్లో పోలీస్ ఫైల్, ఐపీఎస్ పోస్టింగులపై పీఠముడి. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాలు లేవట ఏపీలో. శ్రీవారి లడ్డూ తయారీలో వాడి నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ సీట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజమవుతుందనే మూర్ఖంతో ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు స్పష్టీకరణ అంట. అది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతి ఎమ్మెల్యే మరి తర్వాత ఏదో మళ్ళీ లేదు మాట మార్చాడని అంటున్నారు. లాబీయిస్టులకే రాజ్య పూజ్యం, తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలార్ రాజేష్. చిన్నబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన రాజ్యసభ పంపించి తన పట్టు మరింత పెంచుకోవడానికి లోకేష్ ప్లాన్ అంటూ కథనాన్ని ఇచ్చారు. సో ఇది అట్లాగే సానా సతీష్కి కూడా పదవి ఇవ్వచ్చట. ఖమ్మంపాటి రామ్మోహన్ ఇటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు ఎన్నవాళ్ళకి అని రాశారు. ఈ కేలార్ రాజేష్కి ఇవ్వచ్చు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. నా దృష్టికి కూడా వచ్చింది. కూటమిలో తలో మాట, రాష్ట్రంలో పాలన కమ్మగా ఉంది అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య చాలా సంచలనాత్మకంగా ఉందంటే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, లోకేష్ గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కేవలం ఒక కులానికి సంబంధించి కమ్మగా ఉంది అంటే తద్వారా కమ్మవారికే ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి రీతిలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తర్వాత లాస్ట్లో మా గురజాడ ఇప్పుడు ఉంటే ఇలా రాసేవారు, లడ్డూపై అడ్డమైన బుర్ర చల్లడం మానుకోవోయ్, నీ కిందనే ఉన్న హెరిటేజ్ మచ్చలు చూసుకోవోయ్, దేవుడంటే నీచ రాజకీయాలకు వాడుకునే మట్టి బొమ్మ కాడోయ్, దేవుడంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసమోయ్, బాలాజీ జోలికి వస్తే బ్రతుకు బస్టాండేనోయ్ అంటూ ఎవరో శ్రీనివాస్ గారంటే ఉత్తరాంధ్ర ఆయన రాసిన కవిత్వం సోషల్ మీడియాలో ఇదవుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనకాల ఓటుకు నోటు కేసు సంబంధం ఉన్న మరొక పెద్ద మనిషి హస్తం కూడా ఉన్నట్లు అనుమానం ఉంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వచ్చినాయి. అలాగే 7,000కు పైగా బడుల్లో 10 లోపు విద్యార్థులంట. మరి అప్పుడు ఇక్కడ స్కూళ్ళని మూసేస్తారో ఏమో. అప్పట్లో జగన్ గారు కొంచెం రెగ్యులరేషన్ చేయడం మొదలుపెట్టగానే అమ్మని మీద పడిపోయారు కదా ఈనాడు వాళ్ళు. ఇప్పుడు మార్చేసి రాసేస్తున్నారు. ఇప్పుడు అంతా వ్యతిరేకంగా రాస్తున్నారు. ఇట్లా ఉంది ఇలా వ్యవహార శైలి. వైద్యుల కొరత రోగుల వాత అంట, రోగుల వెత. 1,00,000 టిట్కో గృహాలు సిద్ధం, మంచిదే. అన్ని రాష్ట్రాలు మెరుగైన పని తీరు చూపాల్సిందే, కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. మరి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ కేంద్రం ఢిల్లీ కూడా వెళ్తున్నారన్నారు. మరి ఏం జరుగుతుందో ఇంట్రెస్టింగ్. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే ఇంకొకటి ఏంటంటే సుబ్బారెడ్డి గారి మీద ఆయన ఫోన్ నెంబర్ అంటే ఆయన ఎవరు వాడారంటే ఇక అంతే మొత్తం జరిగిపోయిందంట. ఇంత చెత్త వార్తలు రాసేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. రైట్. ప్రలోభాల పురపాలక సంఘాల్లో ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు. కనీసం 1000 ఇస్తారట, 5,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందట కొన్ని చోట్ల, 10,000 వరకు కూడా కొన్ని చోట్ల ఇచ్చే ఆలోచన జరుగుతుందట. ఇంకా పరిస్థితి ఎట్లా ఉంది. తర్వాత కాంగ్రెస్ది భస్మాసుర హస్తం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నీలగిరి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. స్మార్ట్ సిటీ చేస్తామంటున్న కాంగ్రెస్ అంటూ కేంద్రం నుంచి నిధులు చేస్తామంటున్న బీజేపీ. జిల్లాలను రద్దు చేయం, కొత్తవి ఏర్పాటు చేయం అంటూ సడన్గా మరి మన రేవంత్ రెడ్డి గారు మాట మార్చారా లేకపోతే ఒరిజినల్ అభిప్రాయం ఏదో తెలియదు. కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా? గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోడీ భారత రాష్ట్ర సమితి నేతలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అని కూడా బీఆర్ఎస్కి ఆయన పేరు పెట్టారు. అలాగే కాంగ్రెస్ ఎంఐఎంల ఆటలు సాగనివ్వం, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, మజ్లిస్తోనే శత్రుత్వం అంటూ బండి సంజయ్ వ్యాఖ్య.
ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్ర అన్న కేటీఆర్, ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయని ఆవిడ అన్నట్లుగా ఒక పత్రిక రాసింది నమస్తే తెలంగాణలో. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్, తప్పుడు ప్రచారం నమ్మొద్దని షికాగోయిలు అన్నట్లుగా ఇంకో పత్రిక ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీల్ అని బీజేపీ ఆరోపించింది. సో వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత. అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. క్రిషాంక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా ఈ జిల్లాలకు మార్పులు ఉండవని అంటున్నారు దయాకర్ గారు. మొన్న ఈ మధ్య ఏదో కమిటీ కూడా దయాకర్ గారు ఇంకా రాలేదు. ఈ మన క్రిషాంక్ గారు చెప్పండి, ఈ జిల్లాలో మార్పులు చేస్తారని పెద్ద ఎత్తున అడావుడైంది కదా. శ్రీనివాస్ రెడ్డి గారి స్టేట్మెంట్. మళ్ళీ మార్చారా, వెనక్కి తగ్గినట్లా ఎట్లా? ప్రచారంలో ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఇప్పుడు వెనుకడుగేసారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి ఇవన్నీ జయశంకర్ భూపాలపల్లి పేరు మారుస్తున్నారు, ఇవన్నీ కూడా జిల్లాలు ఇవి చేస్తున్నారు అనగానే నిన్న వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఫస్ట్ ఎత్తిందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎత్తగానే ఇమీడియట్ గా మరి ప్రతిపక్షంగా ఖచ్చితంగా అందరూ కూడా మరి ఎందుకు మీరు ఏ బేసిస్ గా చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేయగానే నిన్న బ్యాక్ ట్రాక్ చేశారు. అంటే సీఎం గారు కూడా అన్నట్టున్నారు ఇవన్నీ సరిగా లేవు, ఈ జిల్లాలు చాలా సార్లు పెద్దవి చిన్నవి కాస్త గందరగోళంగా ఉన్నాయని చాలా సార్లు గుర్తుంటే సీతక్క గారిని అడిగినాం, ఏంటి సీతక్క గారు ములుగు జిల్లా కాదా, కరెక్ట్ కాదా, మరి వెనక్కి తీసుకోమంటారా అనేసి మీరు దాన్నే సపోర్ట్ చేస్తున్నారా అంటే ఒక ఛానల్లో లేదు అట్లాంటి తప్పు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ఆలోచనకి ఏమైనా ఉంటే మేము కూడా దానికి చెప్తాము అని అన్నారు. రైట్. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి సీఎం గారు ఇక జిల్లాలు కొత్త జిల్లాలకి జోలికి వెళ్ళరని అనుకోవాలా? ఇప్పుడు సీఎం గారు ఏది మాట్లాడినా కూడా అది మళ్ళా తర్వాత రేపు అదే మాట్లాడతారనే నమ్మకం లేని పరిస్థితి ఇప్పుడు డెవలప్ అయింది. ఒక రోజు ఒకటే అంటారు, ఒక రోజు ఒకరు అంటారు. వారే అన్నారు చాలా సందర్భాలలో ఈ యొక్క సరిగా లేవు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు, మేము అందరు అభిప్రాయాలు తీసుకొని సరిగా చేస్తాము అని చెప్పి ఒక వార్తను ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేయబోతున్నది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎందుకు బ్యాగ్ తీసుకున్నారంటే అక్కడికి వెళ్ళారు, భూపాలపల్లికి వెళ్ళారు. భూపాలపల్లి ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఒక జిల్లా ఉంది కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, అదే మేజర్ గా ఎజెండా నడుస్తున్నది కాబట్టి వెనకకు తీసుకొని అట్లేం చేయలేమని చెప్పి దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసం అది కూడా భూపాలపల్లి బయట మీటింగ్ పెట్టి మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి చెల్పూర్ అనే ప్లేస్ లో పెట్టి ఇది మాట్లాడింది. ఈ ఎలక్షన్ లో ఇది దొడ్డిదారిన ఇది ప్రభుత్వ నిధులతోని ఏదో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ పోవడం, ఇది పెట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది. ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థమైతలేదు, అసలు ఆయనకు అర్థమవుతుందో లేదో. ఓ రోజు అంటాడు కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అంటాడు, ఓ రోజు కేసీఆర్ ఇంకెందుకు అరెస్ట్ చేయి, నువ్వు హోం మంత్రివి, ముఖ్యమంత్రివి, నీ చేతిలో సర్వస్వం ఉంది, బిఫోర్ ఎలక్షన్స్ ఏం మాట్లాడినావు, తర్వాత ఏం మాట్లాడుతున్నావు, ఏదైనా కనుక మరి అంటే ఆ అంశంలోకి మళ్ళీ వెళదాము. సో జిల్లాల వరకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ది తీసుకున్న తర్వాత జాతిపిత అంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం కేసీఆర్ జాతిపిత అవునా కాదా, మీ జాతికే అని ఆయన రేవంత్ రెడ్డి గారు అన్నట్టున్నారు కదా, అట్లా అనటం కరెక్టా కాదా? ఇప్పుడేమో అందరం జాతిపిట్టలమే అని కోమటిరెడ్డి గారు అంటున్నారు. సో అంశంలోకి వెళ్తాం. దానికంటే ముందుగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి అగ్ని ప్రమాదం మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ప్రేమేందర్ గారు? అనేది తప్పక దాన్ని దర్యాప్తు అయితే జరిపించాలి. ఇప్పుడు సడన్ గా ఈ విధంగా జరగడం అనేది అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఇది ప్రమాదమా కావాలని చేసిందా, దాంట్లో ఏమేమి పోయినాయి అనేది కనుక బయటకు వస్తే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ది పోయిందా, లేకపోతే ఈ ఓటుకు నోటు పోయిందా, లేకపోతే ఇంకేమని ఉన్నాయా మనకు తెలియని ఇంకేమీ, అసలు అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి దాని పూర్తి దర్యాప్తు జరిగితే తెలుస్తుంది. దాని నిష్పక్షపాతమైన యొక్క దర్యాప్తు జరిపించవలసిన యొక్క అవసరం ఉన్నది. తప్పక అనుమానాలకు తావెత్తే విధంగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది. అసలు హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎందుకు పెట్టుకున్నారు అంటే అది మనకు తెలియదు. కాబట్టి పెట్టుకున్నప్పుడు వీటికి బాధ్యత వారు వహించవలసి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, అందరం అగ్ని ప్రమాదాలు జరిగితే మంత్రిను హోంమంత్రి అట్లా బాధ్యత వహిస్తారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక జరుగుతున్నాయి, అన్నిటికీ మోడీ గారు అమిత్ షా గారు బాధ్యత వహిస్తున్నారా? నేను అందుకోసమే ప్రమాదమా అది లేకపోతే ఎవరైనా చేసిన వ్యవహారమా అనేది అది దర్యాప్తు జరిగితే తెలుస్తుంది. ఇప్పుడు మామూలు అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రేమేంద్ర గారు ఇప్పుడేమో ఇట్లా చెప్తారు, మీరు ఆ ఓటు నోటు కేసుకి రాజీ చేసిందే మీ బీజేపీ పెద్దలు. ఏం చేసిండ్రు మీకు తెలీదా? మాకు తెలీదా? నాతో ఎక్కడ చెప్పిస్తారు? అంటే కొమ్మినేని గారు నేను అనేది ఏంటంటే అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఏదైనా లాజికల్ కంక్లూజన్ తీసుకపోయినా ఎక్కడైనా అగ్రిమెంట్ ఇంటర్నల్ గా మరి ఏమున్నాయి అడ్డం పడిందే మీరు కదా, వెళ్ళలేకుండా అడ్డం పడిందే మీరు. కేసీఆర్ గారిని కూడా భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా, మీరు వాళ్ళు అనండి ఎవరన్నారండి. ఇక అవి ఇప్పుడు ఆధారాలు లేకుండా వాటి గురించి నేనేం మాట్లాడగలుగుతా? కాదు కాదు, ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, ప్రస్తుతం మీ బీజేపీ ఎంపీగా ఉన్న ఒక ప్రముఖుడు ఇక్కడే నా ఈ టీవీ ఛానల్లో కూర్చుని ఆయనే ఆ రోజుల్లో ఆరోపణ చేశారు, ఇంకా పెద్ద పెద్ద ఆరోపణలు కూడా చేశారనుకోండి, అది వేరే కదా. రైట్, ఏంటి ఎఫ్ఎస్ఎల్ మీద, ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదానికి ఓటుకు నోటుకు సంబంధం ఉందని చెప్పి మీరు కేటీఆర్ గారు చాలా సంచలనాత్మకంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే షికాగోయిల్ గారేమో ఖండిస్తున్నారు, ఏమి అది కరెక్ట్ కాదు, అన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేశాం కాబట్టి ఇప్పుడు అసలు ఇష్యూయే కాదని అంటున్నారు. మరి మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నట్లు అవదా? అప్పుడు కొమ్మినేని గారు ఇవాళ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో చూస్తుంటే గమనిస్తుంటే డెఫినెట్గా ఇవాళ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు అనంటే మొదట డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చెప్పిన దాంట్లోనే మొదటి ఏమని చెప్తారు, కాదు శిల్పవల్లి గారు ఫస్ట్ నేను చెప్తాను. డీసీపీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్లో వారు ఏమని చెప్తారు అని అంటే, ఒకటేమో వారే మాట్లాడతారు, అక్కడ ఎవరూ లేకుండే కేవలం ఒక ఆఫీస్ బాయ్ సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి మాత్రమే ఉండే, తను ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని ప్రయత్నం చేసిండు అని వారే చెప్తూ మళ్ళీ 3-4 ఉండే అని కూడా వారి మాట్లాడలోనే నిన్న ప్రెస్ మీట్లో విన్నాం. ఈ 3-4 ఎవరు? ఒకరు ఉన్నారు అని మీరే చెప్తారు, మళ్ళీ 3-4 ఉన్నారు, వాళ్ళ తర్వాత ఎవాక్యుయేట్ అయిపోయినారు, అక్కడ ఇమీడియట్గా ఎవాక్యుయేట్ అయిపోయినారు అని అన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అక్కడ అనుమానం వస్తుంది. తర్వాత మొదటి రోజు ఒక ప్రెస్ నోట్ వస్తుంది, మరి ఆ ప్రెస్ నోట్ ఎవరు రాసిరో మాకు తెలియదు, కానీ ఎలాంటి డ్యామేజెస్ కాలేదు, ఏమీ డ్యామేజెస్ కాలేదు, అసలు ఏం కాలేదు అనేది ఇమీడియట్గా వాళ్ళు ప్రెస్ నోటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఆ తర్వాత నిన్న ఉదయం అసలు ఎందుకు ఇదంత కారణము అంటే ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత ఇక డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా సర్వర్ రూమ్ కానివ్వండి, అనాలిసిస్ ల్యాబొరేటరీ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబొరేటరీ కానీ, సర్వర్ రూమ్ అంటే ఇక మీకు మొత్తం ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన కంప్యూటర్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇవన్నీ కూడా ఇలా డ్యామేజ్ అయిపోయినాయి, పూర్తిగా తగలబడిపోయినాయి అనేసి అన్నారు. ముందు రోజేమో మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, అసలు ఏమీ కాలేదు అని చెప్తారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అయితే ఇక ఒక ఇన్స్పెక్టర్ ఇక పెట్టేసరికి, డీటెయిల్స్ పెట్టేసరికి ఇవి బయటికి వచ్చేసినాయి. సో ఇవాళ ప్రభుత్వంలోనే ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు, డ్యూయల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నిష్పాక్షికంగా అవుతుందా? ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతున్నారో వారి నేరపూరిత చరిత్ర కూడా అక్కడనే ఉన్నది కాబట్టి వాళ్ళ అనుమానం వస్తున్నది. కాదుగా, ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన గురువు గారు అని చంద్రబాబు గారు ఏకంగా తన మీద వచ్చిన స్కామ్లన్నీ వాళ్ళతోటి అభిప్రాయం ఏం జరగలేదని చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించేసి సిఐడి తోటి వాళ్ళతోటి విత్డ్రా చేయించేసుకుంటున్నారు. అదే పద్ధతి ఈయన కూడా చేసుకునేవాళ్ళు కదా, కాలు పెట్టాల్సినంత వెనకాల ఉండాల్సినంత అవసరం ఏముంటుంది? సరే, ఇక్కడ ఒకటి నంబర్ 1 ఏంటంటే దేశమే చూసిన ఎవిడెన్స్ ఇది, దేశం మొత్తం లైవ్గా చూసిన ఎవిడెన్స్. అదంతా ఫేక్, క్రియేట్ చేసింది, ఆ ఎవిడెన్స్ కరెక్ట్ కాదు అని రేపు చెప్తారు కావచ్చు, ఎవరికి తెలుసు? అసలు ఎవిడెన్సే లేదు అన్న. ఇంకోటి అదొకటే కాదు, నేను 100% సార్, ఒకటి మొత్తం కంప్యూటర్ ల్యాబొరేటరీ మొత్తం సర్వర్ రూమే పోయినాక ఇది ఒక కేసు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళే సినీ నటులది చేసిండ్రు, వీళ్ళది చేసిండ్రు, వాళ్ళది చేసిండ్రు అని చెప్పి రేపు ఏమంటారు? మస్తు మంది సినీ నటులది ఉండే, అవన్నీ ఇప్పుడు గాలిపోయినాయి. ఎందుకంటే హిందూలో మర్రి రాము గారు ఒక ఆర్టికల్ రాసిరండి, అందులో ఎవరు ఏ పొలిటీషియన్స్ కోర్టు కాదు, ఏ ప్రభుత్వం కాదు, అధికారులు ఎవరైతే ఎస్ఐటి వాళ్ళు ఉన్న స్టేట్మెంటే హిందూ జర్నలిస్ట్ మర్రి రాము గారు రాసిన ఆర్టికల్లో ఏమనుంది అని అంటే, అసలు ఈ సినిమా వాళ్ళది లేనే లేదు, ఎవరిది కూడా ఫోన్ ట్యాపింగ్ లేనే లేదు అని ఒక హిందూ జర్నలిస్ట్ తను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి రాసింది. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో కాదు, ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా సినీ నటులు చేస్తారా,
మొగుడు పిల్లలది వింటారా? ఇవాళ రేపు ఏమైతుంది? ఆ ఎవిడెన్స్ లేదు అని చెప్తారు. సో ఇవాళ అనుమానం ఉంటే మీరెందుకు భుజాలు ధర్ముకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భుజాలు ధర్ముకుంటున్నది? మేము అడుగుతున్నది ఏంటిది? ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి మీరు విచారణ జరిపించండి. ఎందుకంటే కేసీఆర్ గారి మీద విచారణలు పెడతావు నువ్వు, సిబిఐ అంటావు నువ్వు, ఈడీ అంటావు నువ్వు, ఏసీబీ అంటావు, ఇంకేదన్నా అవసరమైతే ఎఫ్బిఐ కూడా అంటావు రేపు నువ్వు. కేటీఆర్ గారి మీద విచారణ చేస్తావు నువ్వు, రకరకాల ఫార్ములా ఈ అంటావు, ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్తావు. హరీష్ రావు గారు హెల్ప్ చేస్తున్నారు, కేంద్రానికి రాశాం మేము ఉత్తరం, సిబిఐ ఇది లార్జర్ టాపిక్ గా నేను షార్ట్ గా చెప్తాను సార్. వీళ్ళు ఏంటంటే ఇందులో కేసులో పసలేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. సింపుల్ ఇప్పుడు ఏం చేసిరు, దీన్ని రాజకీయ క్రీడ ఏం చేసిరు అని అంటే, మేము కేసు వేసినాం, బీజేపీ దగ్గరకు పంపించాలి, సిబిఐ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సిబిఐ చెయ్యదనుకోండి, సిబిఐ చేయకపోతే అగో చూసిర్రా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అని. ఇది మేము అంటాం ఇవాళ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా, సుప్రీంకోర్టు చెప్పిందండి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఇవాళ వాళ్ళ ఒక ఇన్సాల్వెన్సీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఒక సంవత్సరంలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది. దాని మీద సిబిఐ ఈడీ విచారణ సుప్రీంకోర్టు చెప్పింది. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించండి, మీరు దాన్ని వెల్కమ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి కబ్జా కేసు అయింది, పాప మా ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసేస్తారు, ఇమీడియట్గా వారిని తీసేస్తారు అక్కడికి వెళ్ళి. దాని మీద విచారణ చేపట్టండి కేంద్రం. ఇవాళ అదే కాదు, కొండా సురేఖ గారు ఎపిసోడ్ అయితే అందరము చూసినాం, రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి, వాటాల పంచాయతీ కదా, పంపకాల పంచాయతీ. దాని మీద మరి కేంద్రం విచారణ చేపట్టాలి. ఎందుకు విచారణ అది కూడా అయితలేదు? బొగ్గు కుంభకోణం, ఉప ముఖ్యమంత్రి ఒక ఛానల్ని పట్టుకొని, ఒక ఛానల్ బాధుతున్నది, ఉప ముఖ్యమంత్రి చేసిండు అని. ఉప ముఖ్యమంత్రి వచ్చి నేను కాదు సార్, నేను కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రియమైన ఛానల్ ఇది, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇష్టమైన ఛానల్, న్యూ ఇయర్కి పోయి కేక్ కటింగ్లు, కాలు మొక్కుడు, బొకేలు ఇచ్చుడు ఇవన్నీ చేస్తుంటారు, వీళ్ళందరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇవాళ ఇన్ని అంశాలు చెప్పినా కదా మేము అనొచ్చు, మరి కేంద్రం విచారణ అనేది. సార్ ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా పంపకాల వాటాల్లో ఫెయిల్, హోంమంత్రి కూడా వారే కదా, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి కాన్స్పిరసీస్ జరుగుతున్నాయి, హోంమంత్రిగా కూడా నేరాలు జరుగుతున్నాయి, మీరు ఫెయిల్. గురుకుల పాఠశాల అట్లా సార్, విద్యాశాఖ మంత్రిగా నువ్వు గురుకుల పాఠశాలలు కూడా ఫెయిలు. కనీసం మేము చెప్పేది ఏంటంటే, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా దోమలు, ఎందుకంటే సార్ ఇవాళ మనం ఇన్ని ఇష్యూస్ మాట్లాడతాం సార్, ప్రజలు ఇవాళ హైదరాబాద్ ప్రజలు దోమలు విపరీతంగా అవుతున్నాయి, మున్సిపల్ శాఖ మంత్రిగా అందులో కూడా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ మాట్లాడుతూ దయాకర్ గారు చెప్పండి, ఎఫ్ఎస్ఎల్ దగ్ధం వెనుక, అగ్ని ప్రమాదం వెనుక ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా కోనో ఇండైరెక్ట్గానో రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొస్తున్నారు. అది ధర్మమా కాదా అనేది ఒక సబ్జెక్టు, నిజంగా అట్లాంటి అవకాశాలు ఉన్నాయా అనేది రెండు. ఇవి అట్లాగే ఇంకా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కదా, వాటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు ఏం చేసిన వాటి మీద? మళ్ళీ ఆ ముఖ్యమైన నాయకుడు కేసీఆర్ కేటీఆర్ దాని వెనుక ఉన్నది. వాళ్ళు ఎట్లా చేస్తారు మరి? మీరు వాళ్ళు వెళ్ళి అగ్ని ప్రమాదం సృష్టిస్తారా? మరి మాకేం అవసరం? ఓకే, మీ అవసరం లేదని చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళు ఎట్లా చేస్తారా అనేది డౌట్. వాళ్ళేదో మాట్లాడితే దానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలంటున్నా? ఆ ముఖ్యమైన నాయకుడు వాళ్ళు రేవంత్ రెడ్డి అనుకుంటే నేను కేసీఆర్ కేటీఆర్ అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఒకటి చెప్పండి, ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఫైళ్ళు అనండి, ఆడియో ఫైళ్ళు ఇవేమి అక్కడ ఉన్నాయా, కోర్టులో ఉన్నాయా? అదే చెప్పడానికి వస్తున్నా. ప్లీజ్. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎవరి కంట్రోల్లో ఉంటది నాకు తెలియదు, మీరు కొంచెం మీకు అవగాహన ఉంది కాబట్టి. నేనైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ అని లేదు, ఇది స్టేట్ ఇది అనుకుంటాను. స్టేట్ ఉన్నా రిలేటెడ్ టు సెంట్రల్. మనకెందుకు నాగ్పూర్, ఇంతకు ముందు నాగ్పూర్ ఎందుకు పోయాయి? నాగ్పూర్ ఇక్కడ సరిగా లేనప్పుడు నాగ్పూర్ పంపించేవాళ్ళు, తర్వాత ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ అయినా కూడా నేను ఒక మాట చెప్తా వినండి, ఇష్యూ అది కాదు, స్టేట్ సెంట్రల్. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా వినండి, దాని వెనుక మతలబు నీకు చెప్పడానికే నేను దాన్ని తీసుకొచ్చింది. ప్లీజ్. వీళ్ళు ఈ ఎవిడెన్స్ అని అంటుండ్రు కదా టిఆర్ఎస్ వాళ్ళు, ఈ ఎవిడెన్స్ ను మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడుగుతుంది కోర్టు. హైకోర్టు అదే అడుగుతుంది, సుప్రీంకోర్టు అదే అడుగుతుంది. దీనికి కూడా వాళ్ళు చేసింది ఫోన్ ట్యాపింగ్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇంతవరకు 6 సంవత్సరాలు అయినా సరే ఓటుకు నోటు కేసు ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదు? కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా ఉన్నది, వాళ్ళే
మొన్నటి దానిక 2023 దానికి అధికారంలో ఉన్నది. మీకు 4 సంవత్సరాల గరిష్ట కాలం వాళ్ళు ఉన్నాక ఎందుకు అది ఎగ్జిక్యూట్ కాలే? అది చెప్తే మనం దాని గురించి మనం ఆలోచించవచ్చు. కోర్టులో విచారణ రావటం కదా, ఒకసారి ఎప్పుడో వెళ్ళొచ్చారు ఈయన. ఇక్కడ ఇష్యూ కోర్టులో ఆధారాలన్నీ ఉంటే ఇది కాలిపోయినా ఏం అవదు. దీంతో పాటు అనేక ఇతర కేసులు కూడా పోయినాయి, కావాలనే చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ ఇవన్నీ ఏది మన అప్పట్లో కేసీఆర్ గారు రెండిట్లలో ముద్దాయి బీఆర్ఎస్ ఉంది. ఎందుకంటే దొంగతనం చేయడానికి, దొంగతనం లేకపోతే ఏదో దొంగతనాన్ని పట్టుకుంటామంటానికి మనం దొంగతనం చేస్తే మనం దొంగ అవుతామనే ఒక లాజిక్ మిస్ అయినరు వాళ్ళు. సమస్య ఎక్కడ? ఇప్పుడు దీంతో పాటు 7 కేసులు, ఇప్పుడు 7 ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా దాంట్లో ఉన్నాయి. అంటే 7 ఆధారాలు ఉంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తగలబెడుతుందా? ఇప్పుడు వీళ్ళే మొత్తుకుంటారు అది తగలబడ్డ కాంచి కేటీఆర్ టీఆర్ఎస్ వాళ్ళే మొత్తుకుంటారు, ఓ తగలబడ్డది అది ఆయన చేసింది, అసలు దొంగే దొంగ 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 అన్నట్టున్నది. అసలు ఆడ రిపోర్ట్ ఏంది? అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ దానికి బాధ్యులు ఉన్నారు, ఆ బాధ్యులకు సంబంధించి వాళ్ళు వివరాలు ఇస్తారు, వాళ్ళను ఆ సాక్ష్యాధారాలతో వాళ్ళని ప్రశ్నించాల్సింది. వీళ్ళే ఒక ఫేక్ ఏంటిది అది క్రియేట్ చేస్తారు, ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తారు, దానికి వాళ్ళే సమాధానం చెప్తారు, దీనికి మళ్ళీ అదే చెప్తారు. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ డ్రామాలు. కేటీఆర్ డ్రీమ్ మొన్న ఏది దాంట్లో వేసింది కదా, టీఆర్ఎస్ ఆఫీస్ బీఆర్ఎస్ మీరు చెప్పే అన్ని కూడా ఫేక్ క్రియేషన్. వాటికి కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పాలి? పైగా ఒకటి మీరు ఆ ఎవిడెన్స్ ఇప్పుడు సాక్షి టీవీలో చూపిస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారి బొమ్మతో పాటు చూపిస్తుంది కదా, ఆ చూపించేది ట్విట్టర్ హ్యాండిల్ లో తర్వాత మాట్లాడుతుంది. తర్వాత నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ కాకుండా డిస్టర్బ్ చేయ. ఇప్పుడు సాక్షి టీవీలో చూపిస్తున్న ఇప్పుడు ఏదైతే బొమ్మలు ఉన్నాయో వాటిని ఎవరు తీసిండ్రు, ఎట్లా తీసిండ్రు, దీనికి సమాధానం చెప్పమని అడుగుతుంది కోర్టు. అది థర్డ్ పార్టీ ఎవిడెన్స్, అది నేరుగా ఉన్నది కాదు. కాబట్టి దీన్ని ఎట్లా తీసిండ్రు మీరు, ఎవరి సహకారంతో తీసిండ్రు, మీకు ఎట్లా వచ్చింది అని అంటే వాళ్ళు స్టీఫెన్ ఆయన పేరేందో ఉన్నాడు, ఆయన చెప్తాడు అసలు ఈ సెటప్ దీన్ని ఇక్కడికి వస్తారని చెప్పి ఎవరు చేసిండ్రు అనే క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకనే ఇప్పుడు అది కూడా ముద్దా అవుతారు. దీన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఎవడు ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యవహారంలో అనేది కూడా ఇప్పుడు తేలుతుంది. కాబట్టి మొత్తంగా నేనంటున్నది ఏంటంటే వీళ్ళు అబద్ధాన్ని నిజం చేయడానికి ఒక ప్రయత్నాన్ని చేస్తూ వాళ్ళు ట్రాప్ అయ్యి ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేని స్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మనం సిబిఐకో అది ఎక్కడికో అప్పచెప్పినాం అనుకో ఏం తేలుతుంది? టీఆర్ఎస్ గవర్నమెంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసింది, ఫోన్ ట్యాప్ చేసి ఆపరేషన్ చేసి యూతల అయిన పేరు స్టీఫెన్. ఇప్పుడు మనకి ఇంతకుముందు 4 ఎమ్మెల్యేలు ఏదో ఫామ్ హౌస్ లా ఉన్నది చూడండి, ఒక 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయింది. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయింది కూడా నీకెట్లొచ్చిందని మొన్న అడిగిండ్రు వాళ్ళు, దాంట్లో వచ్చింది బయటికి. ఆ సమాచారము ముఖ్యమంత్రికి ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యేలను ట్యాప్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది అని చెప్పినట్టే కదా, కానీ చట్టం ప్రకారం అది లేదు. ఇగో ఇక్కడ వీళ్ళు తడబాటు చెందేది మరి ఎవరు దాంట్లో పట్టుకున్నారో, మరి బీఆర్ఎస్ పట్టుకుందా లేకపోతే కేసీఆర్ పట్టుకుందా కేటీఆర్ పట్టుకుందా నాకు తెలియదు, కానీ వీళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కూడా నాకు టీఆర్ఎస్ వైపే అనుమానం ఎక్కువ ఉన్నది. దాంట్లో ఉన్నాయి వాళ్ళ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కేసులని డిఫెన్స్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇక వాళ్ళు ఎక్కువ మొత్తుకుంటే అబ్బో ఇదేదో చేయించినట్టుగా నేను అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూలో ఎంత సేఫ్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు హోంమంత్రిగా ఉన్న ఎవరో అప్పుడు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేరు కోర్టు ముందు దీని విషయంలో. వాళ్ళు చేసింది వాళ్ళు ఎట్లా చెప్తారు? మీరు భలే వాళ్ళే. కాదు కదా, తప్పు మాట్లాడుతున్నారు. స్టీవెన్సన్, జెరూసలేం, మత్తయ్య ఇటువంటి వాళ్ళు చెప్పాలి, సీఎంలు వీళ్ళు వెళ్తారా? నేనేమంటున్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కు ఒక వ్యక్తి యొక్క రహస్య ఫోన్ వినాల్సిన అవసరం ఒక పోలీస్ ఆఫీసర్ కి ఎందుకు వస్తుంది కదా? ఓకే, లార్జర్ డిబేటు ఒకటి. ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగితేనే అవి బయటకు వచ్చినాయా, ఇంకా ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినాయా,
ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇదంతా కూడా మళ్ళీ పెద్ద చర్చ అవుద్ది దాంట్లోకి వెళ్తే. అయితే అంటే ఫోన్ ట్యాపింగ్ తప్పు కానీ ఎమ్మెల్యేలు కొనడం తప్పు కాదని మీరు చెప్పదలిచారా? అట్లని కాదు, ఫస్ట్ దానికి వినండి, ఇక్కడ రెండు మీకు సృష్టించి ఇప్పుడు వీళ్ళెంత ఓటు నోటు కేసులో డబ్బులు పట్టుపడ్డాయి అన్నారు కదా. అప్పుడు నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ లయబుల్ అయితే అక్కడ కూడా లయబులే. నువ్వు దానికి చేసిన వ్యవహారం ఏంటి? మరి ఇప్పుడు ఆ కేసు అన్నా ఇప్పుడు అది కూడా కేసీఆర్ గారి మీద అందుకనే వాళ్ళు ఎస్టాబ్లిష్ కాదు దయాకర్ గారు, ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలని సంబంధించి ఫోన్ ట్యాప్ చేశారనేది పెద్ద విమర్శ వచ్చింది కదా. మరి ఇప్పుడు అవి కూడా పోయి కాలిపోతే అప్పుడు మరి కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రాజకీయ రహస్య ఒప్పందం అర్థం కావట్లేదా? మేము సిబిఐ కాళేశ్వరంకి ఇచ్చినాం, ఇంతవరకు దానికి పురోగతి ఉందా? కదా అది ఇంకో కోణం. కానీ ఇక్కడ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇష్యూలో ఈ బిఆర్ఎస్ ఏదో జరిగిందని ప్రచారం చేయడం అనేది కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఎత్తుగడగా చేస్తున్నది. అది కూడా కేటీఆర్ ఒక్కడే మాట్లాడుతుండు, దాని మీద హరీష్ కూడా లేదు, మళ్ళీ బాబామర్దుల మధ్య కూడా సఖ్యత లేనట్టుంది ఈ విషయంలో. కాబట్టి ఇవి మనము సేక్ ఆఫ్ డిస్కషన్ డెఫినెట్ గా నేను అంటున్నా, నేరాన్ని నేరంగా అంగీకరిద్దాం. ఆ నేరానికి మీరు ఉపయోగించిన పద్ధతులు కూడా నేరపూరితంగా ఉండబట్టే మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయమనండి. విత్డ్రా ఎందుకుంటుంది? దాని ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు గారు అక్కడ కొత్త టెక్నిక్ తీసుకొచ్చారు. దేశంలోనే ఎక్కడ లేని టెక్నిక్. హ్యాపీగా కేసు పెట్టిన వాళ్ళతోటే ఆ డిపార్ట్మెంట్ తోటే విత్డ్రా చేయించేసే కొత్త టెక్నిక్ కనిపెట్టారు. మరి మీరు కూడా అట్లా వెళ్తే గొడవ. ఈ విషయంలో డెఫినెట్ గా ఇది సుప్రీం కోర్టులో ఉంది. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే హైకోర్టులో ఉందని చెప్పి సుప్రీం కోర్టు కంట్రోల్ లో ఉంది. సుప్రీం కోర్టు అడుగుతుంది. స్కిల్ స్కామ్ సంబంధించి కూడా ఉంది, ఈడీ కూడా రికార్డ్ చేసింది. సుప్రీం కోర్టులో కూడా అయినా కూడా విత్డ్రా చేయిస్తున్నారు ఆయన. లాస్ట్ అడిగింది సుప్రీం కోర్టు ఏంటంటే దీని కొరకు ఏది ఓటుకు నోటు దాని కొరకు మీరు అనుసరించిన పద్ధతులను మాకు ఇవ్వండి అని అన్నప్పుడు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా ఉండబట్టే దాన్ని పోతున్నది, దాన్ని డిలే అవుతున్నది. ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు 2 years 2.5 years సార్. ఇప్పుడు మాదొక కేసు ఉన్నది, మాదొక కేసు ఉంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 6.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. కారణం ఏంటంటే మా కేసులో 3 ఈ భూలోకం మీద లేని వాళ్ళని పెట్టిండు కేసీఆర్. ఏది మురళి ముదిరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఆ 3 రారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ డాడీ పేరు ఏంటంటే రామలక్ష్మయ్య కాకుండా రహమాన్ అని పెట్టిండు అనుకోండి, నేను అద్దంకి దయాకర్ డాడీ అయితే రహమాన్ కాదు సార్, మా డాడీ పేరు రామలక్ష్మయ్య అంట. ఇట్లా 3 ఫేక్ వాళ్ళని పెట్టిండు. 6.5 years ఇప్పటికీ టిల్ బెంచ్ మీద ఉంది. వాళ్ళు రారు, మా కేసు ఇట్లనే. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనుసరించిన పద్ధతి, ఇప్పుడు ఈ ఎవిడెన్స్ అయితే సేకరించారు దానికి వినియోగించిన పద్ధతిని వీళ్ళు కోర్టు ముందు పెట్టలేదు. వ్యూహాత్మకంగా ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించి వ్యూహాత్మకంగా లార్జర్ డిస్కషన్ కి వెళ్తున్నారు. ఓకే, తప్పేం కాదు, మీకు హక్కు ఉంది. బట్ నేను అడిగింది సింపుల్ క్వశ్చన్ అండి. నేను అడిగింది సింపుల్ క్వశ్చన్. ఫోన్ ట్యాపింగ్ మీద చంద్రబాబు గారు కేసులు పెట్టారు, అదంతా జరిగింది, అయినా కూడా అదేం ముందుకెళ్ళలేదు. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్ ఓటుకు నోటు కేసు ఫైళ్లు దగ్ధమయ్యాయా లేదా? కాదు, ఓటుకు నోటు కేసు ఫైళ్లు దగ్ధమయ్యాయా లేక కోర్టులోనే అందుబాటులో ఉన్నాయా అన్నది అది పోలీసు వాళ్ళు చెప్తారు. కానీ ఒక 10 seconds నాకు ఇవ్వండి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటది కదా, ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్ లో ఈ పద్ధతులను మేము అనుసరించి ఇగో అది లేదు కాబట్టి అట్లా చెప్పాల్సిన అవసరమే ఉండదు. పట్టుకున్నారా లేదా సార్, ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు సార్, ఛార్జ్ షీట్ బేస్డ్ గా అదే మీరు చెప్పేదాని ప్రకారం మన దేశంలో ఏ దొంగతనం జరిగినా కూడా ఇంక ఏ రకంగానూ క్రిమినల్ కేసు అరెస్ట్ వేరు, ప్రొసీజరల్ లో ఛార్జ్ షీట్ బట్టే జడ్జి గారు మీరు సమర్థులైన వాదకులే కానీ సమర్థులైన ప్రసంగం చేయగలరు కానీ, బట్ ఈ కేసులో కొంచెం వీక్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. వీక్ ఆర్గ్యుమెంట్ కాదు సార్, వీక్ ఉండని స్ట్రాంగ్ అనిపించని కానీ ఓకే. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సరే, ఇప్పుడు దయాకర్ అన్న అంటే మనకు ఉద్యమకారుడు, చాలా మనం ఆయన గౌరవిస్తాం అందరం, ఏ పార్టీ అని కాకుండా తెలంగాణ ప్రజలందరూ. అంతేకాకుండా అభ్యంతర పదాలు ఎవరు వాడదు, అస్సలు లేదు. అయితే దయాకర్ అన్న అంటున్నాడు ఏంటంటే మనము ఏమన్నా చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ వీడియోలు తీయొద్దు అంటున్నాడు అన్న. అట్లా అంటే ఆ కేసు ఎట్లా అయింది అనేది ఆయన అడుగుతున్నారు, ఆయనకు వచ్చి సందేహం. అవును, నీ ఇంటికి వచ్చి నీ కాడ కూడా ఇంట్లో ఫోన్ పెట్టి పోతున్నా చేసుకుందామా? అట్లా కాదు. ఓకే దయాకర్ గారు, కొన్ని సందర్భాల్లో కాదు దయాకర్ గారు, మీకు తెలియని విషయం కాదు, కానీ మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిఘా వర్గాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పెద్ద పెద్ద నేరస్తుల్ని పట్టుకుంటారు. లెక్క ఉన్నది. నిఘా వర్గాలు చేయని, ఎక్స్ చేయని, వై చేయని ఫోన్ ట్యాపింగ్ కు ఫోన్ ట్యాపింగ్ ఏమంటారా? ఓట్లు కొంటూ ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ పడేయాలని ఆలోచన. అయితే నేను కూడా చేస్తా. ఇప్పుడు వీళ్ళు చేసే అకృత్యాలకు నేను కూడా చేయమంటారా? చేయండి, చేయట్లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేయకుండా ఎవరు మాట్లాడొద్దు. అందరు ఎమ్మెల్యేలు ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరిని ఏం చేయాలి, వాళ్ళ వీక్నెస్లు ఏమున్నాయి, వాళ్ళ బలాలు ఏమున్నాయి అని చెప్పేసి వాళ్ళని అందరిని చేర్చుకోమంటారా బీఆర్ఎస్ వాళ్ళని? అట్లనే కదా 10 మందిని చేర్చారు కదా, ఆల్రెడీ చేరారు కదా. అప్పుడు కేసీఆర్ చేర్చుకున్నారు, ఇప్పుడు మీరు. వారు మొదటి నుంచి అనుసరించింది ఆయన మాకు ఎస్పీ ఉండే ప్రభాకర్ రావు, తర్వాత ఐజీ అయిండు. ఆయన చేసిన అకృత్యాలన్నీ ఇవే. వారి వల్లనే మేము చాలా పెద్దవి ఉన్నాయి. వేరే అంశంలోకి వెళ్దాం. ఒక్క నిమిషం. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మన దయాకర్ గారు జనరల్ గా ఏమిటంటే ఆయనకు క్లారిటీ ఉండేదండి విషయం మీద, జాగ్రత్తగా మాట్లాడేవారు. ఆయన ఎందుకో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాంగ్రెస్ రూల్ చేస్తున్నది టీడీపీ. వాళ్ళ గురువుగారేమో ఎక్యూజ్డ్ గా అక్కడ కేసులు తీసేస్తాడు. పద్ధతి మొదలు పెట్టాడు ఇక్కడ తగలబెట్టించి ఇక్కడ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఏమీ తేడా లేదండి. ఒకటి కొమ్మినేని గారు, ఓకే దయచేసి ఎవరు కొత్త వాళ్ళకి నా మీద ఉన్న అభిప్రాయాన్ని గౌరవిస్తే గానీ నేను కన్ఫ్యూజన్ లో లేను, చాలా క్లారిటీతో ఉన్నాను. జరిగిన నేరం విషయంలో కోర్టుల్లోనే ఉన్నది కాబట్టి మీరు నేను చెప్పేది ఏం లేదు. వీళ్ళు చేసింది ఏంటి అనే దాని దగ్గర వీళ్ళ దొంగ అనే దాన్ని చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. అది సమస్య. ఓకే చెప్పండి, మన జాతిపిత అంశంలోకి వెళ్దాం సార్. అందులోకి వచ్చే ముందు నేను మొత్తం వారు మాట్లాడింది విన్నాను సార్. క్రిమినల్ కాన్స్పిరసీ అగేన్స్ట్ ద గవర్నమెంట్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటుంది ఏ ప్రభుత్వమైనా కూడా. ఒక ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నేరము అనే పదం వారు వాడిరు కదా, 100% అది నేరమే. రెడ్ హ్యాండెడ్గా 50 లక్షల మనీతోని బ్యాగ్తోని దొరికింది ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి. టు డీథ్రోన్ ద గవర్నమెంట్. నేను జరిగిందా జరగలేదా అని నేను చెప్తలేను, కానీ ఎందుకు అని అన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఒక ప్రభుత్వాన్ని, ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నది, లేకుంటే ఇంటర్నేషనల్ థ్రెట్స్ ఉన్నాయి, ఒక ప్రభుత్వాన్నే డీథ్రోన్ చేయడానికి ఇప్పుడు ఐఎస్ఐ కానివ్వండి, రకరకాలు కానివ్వండి, ఇవన్నీ చేస్తుంటాయి. సో ఐ విల్ నాట్ గో ఇన్ టు ఇప్పటికే అద్దంకి దయాకర్ గారి ప్రభుత్వం. వినండి ప్లీజ్, వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్. మార్కెట్ చేయకండి. ఇద్దరు కాలర్స్ పబ్లిక్ మాట్లాడారు, మీరు దబాయించారు. నన్ను దబాయించకండి. ప్లీజ్ లెట్ మీ టాక్. దయాకర్ గారు కంప్లీట్ చేసిన తర్వాత అవసరం అయితే మళ్ళీ మాట్లాడుతుంది సార్. ఇప్పటికే విచారణ సంస్థలు జోక్ అయిపోయినాయి. గవర్నమెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్, లా ఎన్ఫోర్సింగ్ బాడీస్ అనేటివి జోక్ అయిపోయినాయి. ఎందుకు చెప్తాను, రేపు మేము ప్రభుత్వంలోకి వస్తాం. ఇవాళ ఖచ్చితంగా రేవంత్ గారి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. లిస్ట్ అంతా బయట పెడతాం, మేము కూడా అన్ని బయట పెడతాం. ఇట్లనే చిల్లరగా చేయాలి కావచ్చు, వీళ్ళలాగానే చేయాలి కావచ్చు అని నేర్పిస్తున్నారు సార్ వీళ్ళు. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, శ్రీధర్ అన్న మీదనో, పొన్నమన్న మీదనో, బట్టన్న మీదనో, మధుయాష్కి గారి మీదనో మేము ఇట్లా వేధింపులు, కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. మేము చేయలేదు. అప్పుడు మేము 10 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. రేపు ఇప్పుడు మోదీ గారి టైంలో కానివ్వండి, ఎందుకు సార్ మన్మోహన్ సింగ్ గారు నిలబడే అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అప్పుడు నీరారాధ్య టేప్స్ అప్పుడు అఫీషియల్లీ స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు కార్పొరేట్స్
మా ప్రభుత్వం సావరెంటీ టాటా దెబ్బతీస్తున్నారు అని అంటే కూడా టాటా ఎస్ సార్ అనేది కదా. ఏం మాట్లాడుతున్నారు? హీఈస్ అబ్సల్యూట్లీ కన్ఫ్యూజ్డ్. ఎందుకు చెప్తాను నేను, ఫస్ట్ స్టేట్మెంటే ఇట్ ఈస్ అ జోక్. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ కాదు, కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ సంబంధం ఉంది అని అంటే మేము అడుగుతున్న డిమాండ్ ఏంటిది? నువ్వు సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ చేయని అంటున్నావు. ఎంత పెద్ద జోక్ అది. ఇంకొకటి జోక్ నంబర్ 2, ఇప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ అండి ఇది. వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిర్రు, ఏం డ్యామేజ్ కాలేదని. వీళ్ళు ఏమని మాట్లాడతారు? వీళ్ళే సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళే క్రియేట్ చేసి మళ్ళీ వీళ్ళే దాన్ని కౌంటర్ చేస్తున్నారు అని. కనీసం డిఫెండ్ చేసుకునేటప్పుడు అన్నా రైట్ జాతిపిత అంశం మీరు అన్నారు కంప్లీట్ చేయండి. మీరు ఏ కేసు అరెస్ట్ అయింది చెప్పండి కిషాన్ గారు? ఎవరు? నన్ను దునియా కేసులు వేసారు మీరు. జైలుకు పంపించింది డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలోనే మిమ్మల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది, అది మీకు తెలుసు కదా. ఇలాంటి ప్రెస్ నోట్ రేవంత్ గారు వేసింది ఫేక్, రేవంత్ గారు వేసింది ఫేక్, నేను వేసింది ఒరిజినల్. అసలు నాది కూడా తగలబడ్డదని డౌట్ వస్తుంది. ఆ కేసు కూడా అక్కడికే పంపిరో లేదో చార్జ్ షీట్ అయింది. ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ కేసు. నేను ఈ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు 2 minutes అర్థం కావాలి. ఏమైంది తెలుసా? 30 seconds లో మీకు చెప్తాను. షార్ట్ కేసు ఇది. ఇది కేసీఆర్ గారు స్పీచెస్ ఇస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కోతలు అవుతున్నాయి అనే విషయం మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ వచ్చింది సార్, రిలీజ్ చేశారు అఫీషియల్గా ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్. పవర్ కట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వెకేషన్కి వెళ్ళండి అని. అయితే రేవంత్ గారు ఏమని ట్వీట్ చేసిర్రు అని అంటే దాన్ని ఎడిట్ చేసి వారు సీఎం గారి హ్యాండిల్ నుంచి పవర్ కట్స్ ఇట్లాంటి ఏం లేకుండా ట్వీట్ చేస్తే, సార్ ఇది కాదు, మా 1000 మంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ గ్రూప్స్లో అఫీషియల్స్ పెట్టిన డాక్యుమెంట్ ఇది అని ఒరిజినల్ పెడితే, లేదు క్రిషాంకే ఫేక్ డాక్యుమెంట్ పెట్టిండు, ముఖ్యమంత్రిదే ఒరిజినల్ డాక్యుమెంట్ అని నన్ను 10 రోజులు జైల్లో వేశారు. ఎలా ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్. మీరు కరెక్ట్ గా ఎత్తిండ్రు. రేపు ఏ రోజైతే నేను ఈ కేసులో గెలుస్తానో ముద్దా ఎవరో కాదు, నేరుగా ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ ఫైట్ క్రిషాంక్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ఈ కేసు. ఐ ఛాలెంజ్ దిస్. థ్యాంక్ యూ మీరు ఎత్తినందుకు. వినండి ఒక్క నిమిషమే ఇక్కడ ఇది చెప్పని ఒక్క నిమిషం ప్రేమన్న. ఇప్పుడు ఇది కూడా క్రిషాంక్ ఇచ్చింది కేటీఆర్ ఇచ్చి మళ్ళా ఈ మనోందాన్ని ఆయన రీట్వీట్ చేస్తాడు. ఎవరు? కేటీఆర్. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? మీరే అన్ని సమస్యల్లో ఉంటారు, మీరే గెలిచి చూపెట్టండి. మీరు ఆ కేసు దయాకర్ గారు చార్జ్ షీట్ వేసారు కదా, గెలిచి చూపెట్టండి. లేకుంటే ముఖం తల దించుకునేది మీ రేవంత్ రెడ్డి గారి ఆ కేసులో బరాబర్ ఛాలెంజ్ చేస్తున్నారు. పెట్టింది ఒరిజినల్. జాతిపిత అంశంలోకి చాలా ఇంట్రెస్టింగ్ అంశం, చాలా ఇంట్రెస్టింగ్ అంశం. జాతిపిత అంశంలోకి ఆరోపణలు ప్రత్యారోపణలోకి వెళ్దాం. చెప్పండి ప్రేమేంద్ర గారు, ముందుగా చెప్పండి, తెలంగాణ జాతిపిత ఎవరు? కేసీఆర్ గారిని జాతిపిత అంటాన్ని రేవంత్ రెడ్డి గారు కానీ మన కోమటిరెడ్డి గారు కానీ తప్పు పడుతున్నారు. సో ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు జాతిపితని ఆయన అభిమానులు చెప్పుకుంటారు. ఇంతకీ జాతిపిత ఎవరు? ఇప్పుడు ఒకటి కొమ్మినేని గారు, అసలు తెలంగాణ అనేది ఒక జాతి కాదు, ఇది భారత జాతి. దాంట్లో ఒక రీజన్, మనం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారతదేశం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా ఏర్పడ్డది. ఇదంతా దేశం ఒకటి. రెండోది, అట్లా కనుక అయితే సాక్రిఫైస్ చేసిన వాళ్ళే జాతిపిత అవుతారంటే శ్రీకాంతాచారి కావాలి. ఎందుకంటే రియల్గా అరే ఒక ఆవేదనతోనే ఉద్యమం కోసం అందరు చూస్తూ ఉంటే చెప్పి మరణించిన వ్యక్తి. కానీ ఇదేంది జాతిపిత, ఎవరికి వాళ్ళు జాతిపిత, ఇదంతా ఓవర్ పదవుల కోసం, దానికోసం దీనికోసం పొగిడి. ఇప్పుడు నేను అనేది కేసీఆర్ గారు ఉద్యమం చేయలేదని నేను అనను, తర్వాత తెలంగాణ కోసం ఫైట్ చేయలేదని అనను. అందరు ఇంకోటి సబ్బన్న వర్గాలు చేస్తే వచ్చింది, వారు ముందు పడ్డరు, తర్వాత అందరి దగ్గరికి పోయిండ్రు. బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. దానికంటే సామాన్య ప్రజలు, ఉద్యోగులు అందరూ చేస్తే ఆ విధంగా సామాన్య ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు, ఏది వారి జాతికి పిత ఏమో అన్నారు. అట్లాంటి పదాలు వారి జాతికి రావు, ఆ రావుల జాతికి కిషన్ రెడ్డి గారి పేరు కూడా మార్చారు కదా, కిషన్ రావు అని పిలవాలంట కదా. అవన్నీ ఇప్పుడు అందుకోసమే చెప్పిన, నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పిన, అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఏదన్నా వాల్యూ ఉందా, ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తుందా, ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుందా అనే అనుమానం ఇవాళ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నది.
కాబట్టి వాటి గురించి మనం పట్టించుకుంటే ఏమున్నది. ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డిని కిషన్ రావు అంటే మరి రామచంద్రరావు గారు రేవంత్ ఉద్దీన్ అని చెప్పిండు. మరి దానికి సంతోషం అన్నాడే ఆయన, రేవంత్ స్వాగతిస్తానని అన్నారు. సంతోషం అంటే అందుకోసం ఆయనే కదా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ఓట్ల కోసం అధికారం కోసం ఏమైనా చేసే టైపు, ఏమైనా మాట్లాడతారు. ఇవాళ ఇది మాట్లాడతారు, రేపు మళ్ళీ దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడే ఒక టైపు. కాబట్టి ఈ జాతిపిత అంశం అనేది అసలు అది ఏ మాత్రంగా కూడా పదవుల కోసం కేసీఆర్ గారిని పొగిడి ఏదో చేద్దామని, కేసీఆర్ గారు కూడా ఎన్నడూ ఆయన జాతిపిత కావాలని అనుకున్నాడని నేను అనుకుంటలేను. ఆయన జాతిపిత అనే ఒక పదాన్ని ఉపయోగించుకోవాలని వీళ్ళు కొంతమంది వంది మాగదులు చుట్టూ ఉన్న వాళ్ళంతా జాతిపిత అని మొదలు పెట్టిండ్రు. అసలు జాతి లేదు, పిత లేదు. ఎందుకంటే మనం మొత్తం కూడా భారత జాతి. మహాత్మా గాంధీని జాతిపిత అన్నారంటే ఒక అర్థం ఉంది. ఇక ఆయన ఏదో అహింసా మార్గంలో చేసిండు. అట్లంటే ఆడ సుభాష్ చంద్రబోస్ కూడా వాస్తవంగా ఆయనను కూడా మనం సేమ్ ఒక స్టేటస్ ఇవ్వాలి. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యం తయారు చేసి ఆయన చేసిన ఒక ప్రెజర్ కారణంగానే బ్రిటిష్ వాళ్ళు ఇదైపోయింది అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి అది దట్ ఈస్ డిఫరెంట్. స్టేట్ లో జాతి లేదు, పిత లేదు. ఇదంతా కూడా రాజకీయం కోసం మాట్లాడుతున్నాం. దయాకర్ గారు మీరు చెప్పండి, ఏమండి కోమటిరెడ్డి గారు మేము కూడా జాతి పిత్తలమే అంటున్నారు, అందరూ జాతి పిట్టలే అంటారు. ఏంటి అసలు జాతి పిత్త గొడవ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారి మీద అంత కోపం ఎందుకు? ఒకప్పుడు ఆయనతోటి ఈయన కూడా సేల్ అయ్యారు కదా. నిజంగా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్లో మొదటి వరుసలో కేసీఆర్ ఉంటాడంటే దాంట్లో ఎవరు కూడా అన్డిబేటబుల్. మీరు నేనంటే కూడా ఇప్పుడు దానికి ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ జాతిపిత అనడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీని మహాత్మాని ఎందుకన్నాం, జాతిపిత ఎందుకన్నాం అంటే ఆయన ఉద్యమం అయిపోగానే తీసి గట్టున పెట్టేసి మీరు ఎవరన్నా కాండ్రా బాబు నేను భారతదేశంకు స్వాతంత్రం తేవడం నా లక్ష్యం. కాబట్టి అట్లా త్యాగం చేసిండు. కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి, ఫాదర్ లాంటి వాడు అని చెప్పి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనగలిగిండు. కానీ ఈయన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఈయనే ముఖ్యమంత్రి ఇన్ని ఆకృత్యాలకు ఆయనే మూలమై మళ్ళీ నేను జాతిపిత అంటే జనమే పట్టించుకోవట్లేరు అనే విషయం వాళ్ళే ఫ్లోట్ చేస్తుండ్రు. మొన్న విజయరామారావు గారు ఒక మంచి మాట అన్నారు, ఆ చుట్టూ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఉద్యమంలో లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి బాపు అనడం మొదలుపెట్టిరు, తర్వాత జాతిపిత అనడం మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే ఈ అప్యూజ్మెంట్ ఆఫ్ ది కేసీఆర్ కొరకు నడిచింది అంతే తప్పితే ఇప్పుడు జయశంకర్ గారిని మించిన త్యాగం కేసీఆర్ గారిది అయితే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే మూమెంట్ లో ఆయనను ఒక దశలో జేఏసీలో ఎంతవరకు బాగానే ఉంది, కానీ వారి జాతికే అనే పదం వాడటం అంత అవసరమా రేవంత్ రెడ్డి గారికి? అది రాజకీయం. దాంట్లో మీరు కొమిరేని గారు రాజకీయాన్ని వాస్తవాన్ని మనం కలిపి మాట్లాడితే రెండు కన్ఫ్యూజన్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు కన్ఫ్యూజన్ వచ్చినట్టే. వాస్తవాలు ఎప్పుడు కూడా జాతిపిత అని మీరు ఒక మాట నేను, ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని కోట్ చేసేది అందుకే. జాతిపిత అని అనే పరిస్థితి తెలంగాణలో జనానికి ఉందా? మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం చెప్పండి. ఆయన అసలు వారి కొడుకునే సీఎం చేయలేకపోయింది ఆయన, దళితుని పక్కన పెట్టు. అలాంటి వ్యక్తి మోసాల పూరితమైన, అబద్ధాల పూరితమైన స్టేట్మెంట్స్ ఉండడాన్ని తెలంగాణ సమాజమే జీర్ణించుకోక కదా ఆయనను అసలు భారత్ రాష్ట్ర సమితిని పెట్టుకుంటు సార్ పార్టీ పేరు. తెలంగాణ పదం నుంచి తీసేసినోడు భారత సార్ రాష్ట్ర సమితి నాయకుడు తెలంగాణ జాతిపిత అవుతాడు ఎట్లయితాడు? ఒకవేళ అనుకుందాం ఒక మాట, ప్రేమనే భారత జాతి మనదని అంటుండు. కానీ అంటే కిషన్ రెడ్డి కిషన్ రావు అని పేరు పెడితే అట్లాగే వెలమ సంఘం వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారని ధర్నా చేశారండి. ఎందుకు అట్లాంటి కాంట్రవర్సీస్ అవసరమా? నేను మాత్రం ఒకటి అనగలుగుతా, కేసీఆర్ గారిని ఉద్యమకారుడు ఉద్యమకారుడు కాదు అంటే అసలు ఉద్యమకారుడు కాదు, మొదటి వరుసలో నెంబర్ 1 గా ఉన్నోడు కేసీఆర్ అని చెప్పగలను. ఎందుకంటే జేఏసీతో నేనున్నా, పలు చేసినోడు ఎవరు కూడా తెలుగు జాతి వరకు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. రైట్, చెప్పండి ఏంటి జాతిపిత అంశం మీద వాళ్ళిద్దరు వాదనలు విన్నారు, మీరేమంటారు సార్? ఆ రెండు రాజకీయ పార్టీల అవసరాలు కదా సార్. వాళ్ళ మనగడ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూడండి, ఇక్కడ ప్రజావేదికల్లో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటారు కానీ ఏనాడు కేసీఆర్ గారి పేరును కనీసం ఆ 10 సంవత్సరాలను 1% కూడా మెచ్చుకోరు. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేసిండ్రు అని మాట్లాడతారు, కేసీఆర్ గారిని రా అనే తిట్టు దాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి. కేసీఆర్ గారిని మీ ఏజ్ ఎంత? 56 సంవత్సరాలు, వారి ఏజ్ ఎంత? 10 రోజుల్లో 72 సంవత్సరాలు. ఉద్యమకారుడు కాదు, ఏజ్ కనీసం సీనియారిటీకైనా రా అని అనడము. అండ్ తెలంగాణలో ఇట్లా కుల రాజకీయాలు, రావు వర్సెస్ రెడ్డి, నాకు తెలిసి రెడ్డీస్ కూడా ఇష్టపడరు.
ఏ రెడ్డిస్ కూడా ఇట్లా కాస్ట్ పాలిటిక్స్ తక్కువగానే తెలంగాణలో కాస్ట్ పాలిటిక్స్ ఉండదు సార్, తక్కువే. కానీ ఇక్కడ ఫస్ట్ టైం కాస్ట్ పాలిటిక్స్ కూడా అవుతున్నది. ఇక్కడ ఏంది రావులు, మీరు ఎందుకు మీ దగ్గర మైనంపల్లి హనుమంతరావు గారు లేరా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు లేరా, ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారు లేరా, క్యాబినెట్ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు లేరా, మదన్ మోహన్ రావు గారు లేరా, ఎంతోమంది రావులు మీ దగ్గర కూడా ఉన్నారు. కానీ ఇవాళ రావు వర్సెస్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళు తక్కువ పాపులేషన్ కాబట్టి నాకు ఇమీడియట్గా మరి రెడ్డిస్ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారు ఇంతమంది పాపులేషన్ కాబట్టి అని. బట్ ఐఎమ్ షూర్ తెలంగాణ రెడ్డిస్ కూడా దీన్ని ఇష్టపడరు, ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి సార్, ఇవాళ అసలు ఎందుకు వచ్చింది ఇది? December 9 సోనియా గాంధీ గారు పుట్టినరోజున మీరు తెలంగాణ తల్లి దినోత్సవం అని సోనియా గాంధీ గారిని పెడుతూ తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మని తీసేసి హస్తం గుర్తు పెట్టారు. అది ఎవరం కూడా మేము సోనియా గాంధీ గారు ఏంది ఇదేంది అని అనలేదు, మేము గౌరవించినాం. మేము సోనియా గాంధీ గారిని గౌరవించినాం, సుష్మా స్వరాజ్ గారిని కూడా గౌరవించినాం, అలాగే కేసీఆర్ గారిని డెఫినెట్గా మాకు. ఎందుకంటే దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయలేదు. అద్వానీ గారు ఎందుకు ఒక లెటరే రాసిండ్రు, చంద్రబాబు నాయుడు గారితో మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఇవ్వలేము తెలంగాణ అని చెప్పిన అఫీషియల్ లెటర్ మన దగ్గర ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని యూటర్న్లు తీసుకున్నదో తెలిసింది. కానీ వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైన తెచ్చిన కేసీఆర్ గారు ఇవాళ షీబు సురేన్ గారికి కూడా, వారికి కూడా టైటిల్స్ ఉన్నాయి జార్ఖండ్ లో. షీబు సురేన్ గారికి కూడా టైటిల్స్ ఉన్నాయి. ఎందుకు? షీబు సురేన్ గారు కొట్లాడి రాష్ట్రాన్ని సాధించారు. నేను వ్యక్తిగతంగా నేను అనొచ్చు, ఇలా నరేంద్ర మోదీ గారు అంటే అట్లా కాదు సార్, నరేంద్ర మోదీ గారు వినండి, అయ్యో కాదండి కాదు, దానికంటే గ్రేట్ ఏంటంటే వారు ఒక్క నిమిషం ఒక క్రికెట్ స్టేడియం ని వారి పేరే పెట్టుకుంటారు. నాకు తెలిసి ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారు ఒక క్రికెట్ స్టేడియం ని వారే పేరు పెట్టుకున్న పరిస్థితి మేము అట్లా కానీ తెలంగాణ ఉద్యమకారులుగా మా నాయకుని మేము అనుకుంటే మీకంతెందుకు వస్తున్నది, మీకు అంతెందుకు? మీరు తప్పు కొట్టుకోండి. మోదీ గారికి హర్ హర్ మోదీ అని వాళ్ళ స్లోగను, హర్ హర్ మోదీ అని వాళ్ళ స్లోగను, వీళ్ళ స్లోగను జై సోనియమ్మ సోనియమ్మ అని వీళ్ళు అంటారు. అట్లా మేము కేసీఆర్ గారిని అంటే గీత అలర్జీ ఎందుకు అవుతున్నది, అంత కడుపు మంట ఎందుకు అవుతున్నది? జెలుసీ అవసరం మీకు. ఫైనల్ గా టైం అయిపోయింది. దయాకర్ గారు చెప్పండి, ఇప్పుడు 100 కోట్ల డీల్ అంటే కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ రకమైన వేల రూపాయలు ఎప్పుడు పెట్టి ఓట్లు కొంటున్నారంట, ఒక్కొక్క మాటలో చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. మున్సిపల్ ఎలక్షన్స్ దీని ప్రభావం ఏంటి? ఎలక్షన్ అనగానే ఇక మీరు నేను మాట్లాడితే టీవీల కొరకు మాట్లాడు వేరుంటది, జరిగే తంతు వేరుంటది. డెఫినెట్ గా ఈ విషయంలో బాగా క్లారిటీ ఉన్నారు. ఎందుకంటే ప్రతి విషయంలో క్లారిటీ ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను చాలా డీప్ గా స్టడీ చేసిన తర్వాత ఆ స్టేట్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇయ్యారు, నేను తెలిసింది కాబట్టి. రెండోది ఇప్పుడు ఈ విషయంలో మున్సిపాలిటీల్లో జరుగుతున్న సమస్యలు కనుక మీకు నేను, ఎందుకంటే నేను సిరిసిల్ల ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి చూస్తున్నా నేను, ఇలాంటి పరిస్థితి అపోజిషన్ లో కూడా ఇదే పరిస్థితి. ఏంటి ఆర్థిక అంశాలు ప్రధానమైన అంశాల చుట్టూ తిరిగినప్పుడు ఇక నాయకుడిని ఎంచుకోవడం అనేది ఏదో ప్రజల ఇష్టం అని అనుకుంటే మాత్రం గొంగట్లో వెంట్రుకలు ఏరినట్టు అంటారు. ప్రేమేంద్ర గారు వినపట్లేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేదండి. లాస్ట్ 2 years లో వాళ్ళ 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పుకోవడానికి లేదు కాబట్టి రివర్స్ రాజకీయం, డైవర్షన్ పాలిటిక్స్. బీఆర్ఎస్ కూడా తన యొక్క గ్రాఫ్ పడిపోతుంది. ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది తెలంగాణలో వచ్చింది అనేక చోట్ల. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ కూడా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడానికి, కాంగ్రెస్ మేమే అని చెప్పడానికి కొన్ని వివాదాలు సృష్టించారు. నిలబడండి, వాళ్ళకు సహకరించకండి. మీరు వాళ్ళకి సహకరిస్తారు. చరిత్ర కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలిసి పోటీ మనసుతో మాట్లాడు. ప్రభుత్వంలో ఉన్నారు 2.5 సంవత్సరాలు. ఫైనల్ గా మున్సిపల్ ఎలక్షన్స్ మేము బీఆర్ఎస్ ఎన్నడూ కూడా కలిసి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల తంతు ఏందనంటే అక్కడ ఉన్న స్టేట్ పార్టీలను ఖతం చేసి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్కి వద్దామనే ఆలోచన. కానీ ఒకటే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ బీజేపీ అని పొత్తుల్లో చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు పాపం ఆ ఇద్దరు వీణావాణి అని కవలలు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడము, బీఆర్ఎస్ బీజేపీ ఆ ఇద్దరు అమ్మాయిలలాగా బంధము అని మాట్లాడడం వెరీ వెరీ డిస్గస్టింగ్ ఫర్ హిస్ పోస్ట్ అండ్ ఫర్ హిస్ చైర్.
ఇది ఒక్కటైతే నేను చెప్పాలనుకుంటున్నాను. అందరం సింగిల్ గా కొట్లాడుతున్నాం. అని మీరు మేము కూడా ముందు కూడా మేము జాతీయ ప్రభుత్వం పార్టీ ఇంత డిఫెండ్ చేసుకోకండి ఇక దయాకర్ గారు, ఇంత వద్దు, సైలెంట్ ఉండండి కాదు, చాలు. మీరు కూడా జాతీయ చాలా పార్టీ డిఫెన్స్ అంటున్నారు. మీరు మీరు మీ హుందాతనాన్ని కోల్పోతున్నారని ప్రజలు గమనిస్తున్నారు. ప్లీజ్ లేదు, కొన్ని సైలెంట్ లేదు, ఉండండి. మీరు కూడా- మీరు చెయ్యలేకపోతే మీరు చెయ్యలేకపోతే జాతీయ డిఫెండ్ పార్టీ చేయకండి, అంటున్నారు. సైలెంట్ భారత ఉండకండి. రాష్ట్ర అక్కడ రేవంత్ గారు చూసి ఆహా దయాకర్ వచ్చిండు నాకు అని పాయింట్స్ అట్లా వద్దు. మీరు ఫోరెన్సిక్ దయాకర్ గురించి గారు మాట్లాడి ఉంటారా? డిఫెండ్ చేసే Right. ప్రయత్నం చేసి ఓకే గానీ ఇది ఒక కాదు, ఒక భారత పాపం రాష్ట్ర స్పెషల్లీ సమితి ఏబుల్డ్ మీరు కూడా పిల్లలను కూడా జాతీయ స్టేట్మెంట్ ఆ, కరెక్ట్ నిజంగా కాదు. నేనైతే వినలేదు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం అంత బాగున్నట్టు అనిపించలేదు. అటువంటి మానుకుంటే బెటర్ రేవంత్ రెడ్డి ఏది గారికి. సార్ ఏది ఆ వేణావాణిలతో పోల్చడం ఏంటి బీఆర్ఎస్ బీజేపీని, అది అంత కరెక్ట్ కాదేమో. అది ఒక వాళ్ళు సరే, అది అనుకోవచ్చు live అని అది examples భారత్ కదా రాష్ట్ర వాళ్ళ. సమితి అనేది వాళ్ళ కాదా బాధ సార్? సరే, వాళ్ళది బాధ అండి. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని ఎగ్జాంపుల్స్ గా మనం వాడుకోకూడదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయినా పర్వాలేదు, మీరు అటువంటి చేయొద్దని చెప్పగలిగితే మంచిది, సంతోషం. నాకు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటేనా అండి? 20 ఎన్నో ఉన్నాయి. పరిచయం ఉంది కదా. కాదు, గురువులే. భారత రాష్ట్ర సమితిని అయితే గురువు జాతీయ శిష్యుడు పార్టీ ఇద్దరు గుర్తించారా అదే మీరు విధంగా కుమినేని గారు? అది అందుకే కదా వాళ్ళు దెబ్బతిన్నారు కదా, ఆ పేరు మార్చుకునే వాళ్ళ కొంప వాళ్ళే ముంచుకున్నారని అందరూ అంటున్నారు కదా. దానికి మనం ఏం ఇక్కడ చేస్తాం? 3 జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి, Right. ప్రాంతీయ పార్టీ ఏం లేదు. ప్రాంతీయ పార్టీ అది లేకుండా భారత చేయాలనే కదా రాష్ట్రపతి మీ ఇద్దరు ఆలోచన. రాష్ట్ర సమితి, లేకుండా భారత చేయాలనే కదా మీ జాతీయ ఆలోచన. జనతా పార్టీ, దయాకర్ గారు, భారత ప్రేమానంద రెడ్డి గారు, క్రిషాంక్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.